కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం సరైన మెయింటెనెన్స్ చేయకుండా గాలికి వదిలేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు 344 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు. తూడు, గుర్రపు డెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం 10 లక్షల రూపాయలు దాటితే కాలయాపన చేయకుండా 7 రోజుల్లోనే పనులు పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు ఓఎండ్ఎం పనుల నిమిత్తం, మెయింటెనెన్స్ నిమిత్తం 344 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క నిధులతోటి ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా ఆ వీడ్ రిమూవల్, ఆ తూడు, గొరబడెక్క వంటి వీడ్ రిమూవల్ కానీ, అదేవిధంగా ఎమర్జెన్సీలో ఎక్కడైతే డీసిల్టింగ్ ఉందో అవి కానీ, ఈ పనులు కూడా 10 లక్షల రూపాయలు దాటి ఉంటే ఆ టెండర్స్ కూడా మళ్ళీ కాలయాపన లేకుండా షార్ట్ టెండర్ 1 వీక్లోనే పూర్తి అయ్యేటువంటి విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయలు లోపు ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క నీటి సంఘాలు ఏదైతే WA, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో ఆ పనులన్నీ కూడా చేపట్టేటువంటి విధంగా తగిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది.